హలో అండి. అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈరోజు మా ఇంట్లో దొండకాయ పచ్చడి చేస్తున్నాం. అందుకే ఈ చిన్న వీడియో మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొదటగా దొండకాయ ముక్కల్ని శుభ్రంగా కడిగేసి ముక్కలు కోసుకుందాం. కళాయిలో ఆయిల్ వేసి స్టవ్ వెలిగించుకొని ఈ దొండకాయ ముక్కల్ని కళాయిలో వేసేద్దాం. అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా వేస్తే బాగుంటుంది. పచ్చడి కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు వేసాక మూత పెట్టి మగ్గించుకుందామండి. సిమ్లో పెడదాం. ఈలోపు మనకు కావాల్సినవి పచ్చళ్ళలోకి చూసుకుందాం ఒకసారి. మన కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, మన నోటికి సరిపడా జీలకర్ర, అల్లం ముక్కలు, కొన్ని ఎండుమిర్చి, కొబ్బరి ముక్కలు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఇవన్నీ పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఈ దొండకాయ ముక్కలు మగ్గాయో లేదో చూద్దామండి. చాలా బాగా మగ్గాయండి. దోరగా మగ్గితే బాగుంటుంది. చాలామంది దొండకాయ ముక్కల్ని ఉడకబెడతారండి, కొంతమంది ఆయిల్లో వేస్తారు. మేము ఆయిల్లో వేస్తామండి. దేని టేస్ట్ దాందే. ఈలోపు కళాయి పెట్టి ఆయిల్ వేసి ఈ కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, చింతపండు ఇవన్నీ పక్కన పెట్టుకున్నాం కదా, ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకున్నాక చల్లారి పక్కన పెట్టి చల్లారాక మిక్సీ పట్టుకుందాం. ఈ పచ్చడి అన్నంలోకే కాదండి, చపాతీలు కానీ, ఇడ్లీలోకి కానీ, దోశల్లోకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఈ చల్లారాక మిక్సీ పట్టుకుందామండి. మిక్సీలో కొంచెం పచ్చడికి సరిపడా రుచికి ఉప్పు వేసుకుందామండి. ఆల్రెడీ ఒక స్పూన్ దొండకాయల్లో వేసాం మనం. ఇందులోకి పచ్చి వెల్లుల్లిపాయలు తొక్క తీసుకొని వేసుకుందాం. ఆ వేస్తే టేస్ట్ మారిపోతుంది, చాలా టేస్ట్ వస్తుంది. ఆ ముక్కలన్నీ మిక్సీ చేశాక కొంచెం కొంచెంగా ముక్కలు వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది. పచ్చడి అయితే అసలు తాలింపు పెట్టకుండానే అలా తినేయచ్చండి. కాదంటే తాలింపు పెడతాను. ఒక్కోసారి తాలింపు పెడతాను, ఒక్కోసారి తాలింపు పెట్టను. ఇప్పుడు తాలింపు పెడతాను. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఫస్ట్ ఆవాలు వేద్దాం. ఆవాలు ఫస్ట్ వేసాక మాడిపోవాలండి. ఆవాలు మాడితేనే పచ్చడి గుమగుమలాడుతూ ఉంటుంది. నేనైతే అలాగే చేస్తాను. అందులో ఎండుమిర్చి, జీలకర్ర, చాయమినపప్పు, కరివేపాకు వేసి తాలింపు పెట్టేద్దామండి పచ్చడి. ఈ పచ్చడి తాలింపు పెట్టాక ఒక టేస్ట్ ఉంటుంది, తాలింపు పెట్టకముందు ఒక టేస్ట్ ఉంటుంది. నెయ్యి వేసుకుంటే మరి ఇంకా చెప్పక్కర్లే రుచి. మేమైతే వేరే కూర వండుకోకుండా ఈ పచ్చడితోటి తింటాం అన్నమాట. ఎందుకంటే పచ్చడి మిగిలిపోతుంది వేరే కూర వండుకుంటే. ఫుల్గా ఎంజాయ్ చేయాలంటే కూర వండుకోకూడదు ఆ రోజు. మేమైతే కూర వండుకోమండి. ఈ పచ్చడి ఒకసారి ట్రై చేసి తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో